హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియోలో మన ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అలాగే గ్రూప్ డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్పిఎఫ్, సో ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సో మనకి అర్థమెటిక్ నుంచి అలాగే రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లో మాత్రమే వస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం అర్థమెటిక్ అలాగే రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఓకే, ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, సో వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని మనం సింప్లిఫై చేయాలి. సో బాడ్మాస్ రూల్, ఓకే, బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో బ్రాకెట్ ఉందా లేదా అని చూడండి. ఓకే, ఇక్కడ మనకు బ్రాకెట్ ఉంది అంటే ఏంటి? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని మనం సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ డివిజన్ ఉందా ఎక్కడైనా? ఓకే, డివిజన్ అనేది ఇక్కడ ఉంది. 24/8 అంటే ఏంటి? 3 కదా. అంటే ఏంటి? నేను ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి నాకు ఈ రెండింటిని 24/8 అంటే 3 కదా. నెక్స్ట్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. ఓకే, 3 × 8 6 మల్టిప్లికేషన్ ఉంది కదా ఇక్కడ. సో 3 × 6 ఏమవుతుంది? మనకి 18 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక మల్టిప్లికేషన్ ఉంది. 4 4 16. చూడండి, మనకి ఇక్కడ మిగిలింది ఏంటి? 72 - 4 సో మనకి 40 యాస్టేజ్ ప్లస్ ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఏంటి? 18 - 4 4 16. ఓకే, ప్లస్ 20. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది 2 40 + 2 ఏమవుతుంది? 42. 42 4 చూడండి, 42 4 4 2 8 8 8 4 4 16. ఓకే, 168 ప్లస్ 20. ఓకే, 92 - 168. చూడండి, సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్? మనకు వచ్చే ఆన్సర్ అనేది 100% నెగిటివ్లోనే వస్తుంది. ఎందుకంటే 168 అనేది హైయెస్ట్ నెంబర్ కంపేర్డ్ విత్ 92. ఓకే, సో ఆప్షన్స్ నెగిటివ్లో ఉన్నాయి, మరి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది మనకి ఎంత వస్తుంది? -96 వస్తుంది. ఓకే, సో మనకి బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 245, 175 అండ్ 385. ఓకే, సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ మనం 5 టేబుల్ తీసుకుందాం. ఓకే, 5 4 20, 5 9 45, 5 3 5 5 5 7 5 7. ఓకే, అగైన్ విత్ 7 టేబుల్, 7 7 7 5 7 11. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మనకి హెచ్సిఎఫ్. 5 7 కదా, 5 7 హౌ మచ్? 35. ఓకే, ఎల్సిఎం అంటేనేమో ఈ 5 7 7 5 11 ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదేమో ఎల్సిఎం, జస్ట్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే వచ్చేది హెచ్సిఎఫ్ అంతే. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, సో మనకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సీ ద డ్రెస్సెస్ ఈజ్ కోడెడ్ యాజ్. సో సీ ద డ్రెస్సెస్ని మనం ఎలా కోడింగ్ చేశాడు? TIVESU ఇలా. సో ఇలా డిఫరెంట్ వాటికి మనకి కోడింగ్ అనేది ఇచ్చాడు. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? సో వాట్ ఈజ్ ద పోర్టబుల్ కోడ్ ఫర్ పార్టీ డ్రెస్సెస్? ఓకే, ఈ పార్టీ అలాగే డ్రెస్సెస్ అనేదానికి కోడ్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ మనకు డ్రెస్సెస్ కానీ పార్టీ కానీ ఎక్కడ ఉందో చూద్దాం. పార్టీ అనేది చూడండి వీటన్నిటిలో చూస్తే ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. ఓకేనా, నెక్స్ట్ డ్రెస్సెస్ ఎక్కడ ఉంది చూడండి, మనకు డ్రెస్సెస్ అనేది ఈ రెండిట్లో ఉంది. ఓకే, ఈ ఫస్ట్ దాంట్లో అలాగే సెకండ్ దాంట్లో. ఓకే, ఈ రెండిట్లో కామన్గా డ్రెస్సెస్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఈ రెండిట్లో ఈ రెండు కామన్గా ఉన్నాయి, అలాగే సి కూడా కామన్గా ఉంది. ఓకేనా, అలాగే ఈ రెండిట్లో ఏ కామన్గా ఉన్నాయి? TI కామన్గా ఉన్నాయి, VE కామన్గా ఉన్నాయి. ఓకేనా, అలాగే మనకి ఈ రెండు ఆప్షన్స్లో మనకు ఏదో ఒకటి కంపల్సరీగా ఆన్సర్ అవుతుంది. చూడండి, TI అనేది మనకి మూడిట్లో ఉన్నాయి, సో కంపల్సరీగా మనం చెయ్యాలి. ఓకేనా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? పార్టీ కదా. ఓకే, సో సపోజ్ నేను రాస్తాను. ఏం రాస్తాను అంటే ఇక్కడ ఈజీగా అర్థం అవడానికి C, డ్రెస్సెస్. ఓకే, C, డ్రెస్సెస్కి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే TI కావచ్చు లేదంటే VE కావచ్చు. ఒక్కసారి చూడండి. అలాగే ఈ మూడిట్లో ఇప్పుడు ఇది ఓవర్ కదా. నెక్స్ట్ చూడండి, ఈ ఇచ్చిన ఈ 3 లైన్స్లో మనకి C అనేది కామన్గా ఉంది అన్నిట్లో. ఓకేనా, C అనేది కామన్గా ఉంది. C
సి అనేది ఎక్కడెక్కడ ఉంది చూడండి. మరి ఈ మూడిట్లో కామన్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? విఈ అనేది ఈ మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి డెఫినెట్గా సి కోడ్ లాంగ్వేజ్ ఏంటి? విఈ. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? డ్రెస్సెస్కి టీఐ అనేది 100%. టీఐ ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే మళ్ళీ 3 ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే పార్టీకి యొక్క కోడింగ్ ఏంటి? ఓకేనా? విఈ అనేది అయిపోయింది. నెక్స్ట్ చూడండి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో మనకి పార్టీ ఇది యొక్క లాంగ్వేజ్ కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ సిఈకేమో విఈ అని మనం ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? వి అనేది రెండిట్లో ఉంది. ఈ రెండిట్లో ఉన్న కామన్గా ఉన్నాయేంటి? ఎన్ఎక్స్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎస్యు అలాగే ఎఫ్ఎస్ ఈ రెండు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. దేర్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది, లాస్ట్ లైన్లో ఉంది. ఓకే, ఈ ఫస్ట్ లాస్ట్లో కామన్గా ఉన్నాయేంటి? ఈ రెండు కదా. సో మిగిలింది ఏంటి? ఎఫ్ఎస్ మాత్రమే మిగిలింది. ఆ ఎఫ్ఎస్ యొక్క కోడ్ అనేది పార్టీకి. ఓకే, సో పార్టీకి మనకి ఎఫ్ఎస్ అయి ఉండాలి. ఇది ఎఫ్ఎస్, డ్రెస్సెస్కి టీఐ. సో ఎఫ్ఎస్ టీఐ అనేది ఓన్లీ ఆప్షన్ 3కి మాత్రమే వచ్చాయి. ఓకే, ఈ రకంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్, సమ్ క్యాట్స్ ఆర్ క్యామెల్స్, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఓకే, దీని నుంచి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అలాగే కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనేది గీద్దాం. ఓకే, ఫస్ట్ ఆల్ క్యామెల్స్. ఓకే, ఆల్ క్యామెల్స్ అనేవి ఏమంటున్నాడు? డాంకీస్. అన్ని క్యామెల్స్ కూడా మనకి డాంకీస్ అవుతాయి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ క్యామెల్స్ అన్న, సమ్ క్యామెల్స్ ఆర్ క్యాట్స్ అన్న ఒకటే. చూడండి, సమ్ క్యామెల్స్ క్యాట్స్. సో దీన్ని ఇలా ఇస్తే ఇలా రాయొచ్చు. ఓకే, సమ్ క్యామెల్స్ అనేది కొన్ని కదా, మొత్తం కాదు. ఈ క్యామెల్స్ అన్నిట్లో కొన్ని మాత్రం మనకి ఏమయ్యాయి? క్యాట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఓకే, ఈ క్యాట్స్ కొంచెం చిన్నగా రాస్తాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? అన్ని డాల్ఫిన్స్ క్యాట్స్. ఓకేనా? మరి డాల్ఫిన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ. ఓకేనా? ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఎందుకంటే ఈ డాల్ఫిన్స్కి క్యాట్స్కి మధ్యలో రిలేషన్ ఇచ్చారు, కానీ డాల్ఫిన్స్కి క్యామెల్స్ కానీ డాంకీస్ కానీ ఇవ్వలేదు. కాబట్టి మనం ఈ రెడ్ పోర్షన్లో గీయద్దు. ఓన్లీ క్యాట్స్కి డాల్ఫిన్స్కి మాత్రమే గీసాడు. కాబట్టి ఇలా మనం దీన్ని సపరేట్గా గీయాలి. చూడండి, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఇప్పుడు మనం దీని నుంచి కన్క్లూజన్స్ చూద్దాం. ఓకే, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్. చూడండి, డాల్ఫిన్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి, డాంకీస్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ లేదు కాబట్టి ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్. డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ఇక్కడ ఉన్నాయి. సమ్ డాల్ఫిన్స్ డాంకీస్ అయ్యాయా? లేదు. నెక్స్ట్ డాల్ఫిన్స్కి డాంకీస్కి మధ్య రిలేషన్ లేదు కదా. ఓకే, ఇందాకనేమో ఆల్ డాల్ఫిన్స్ అన్నాడు, అసలు ఆల్ కాదు సమ్ కాదు, ఈ రెండింటి మధ్యలో రిలేషనే లేదు కదా. నెక్స్ట్ సమ్ డాంకీస్ ఆర్ క్యాట్స్. చూడండి, డాంకీస్ అంటే ఇది కదా రెడ్ కలర్ది, కొన్ని క్యాట్స్ అయ్యాయి కదా ఈ బ్లూ కలర్వి. సో దిస్ ఇస్ రైట్. ఆల్ క్యాట్స్ ఆర్ డాంకీస్. చూడండి, క్యాట్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి, డాంకీస్ ఏమో ఇక్కడ ఉన్నాయి. సమ్ క్యాట్స్ ఆర్ డాంకీస్ అని ఉంటే కొన్ని అన్ని ఉంటేనేమో మనకు ఆన్సర్ రైట్ అయ్యేది. బట్ ఏమంటున్నాడు? అన్ని క్యాట్స్ అంటున్నాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఓన్లీ ఆప్షన్ సి ఇస్ రైట్. ఓకే, ఆప్షన్ 3. సో దట్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. ఓకే, చూస్తారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో అర్థమెటిక్ అలాగే రీజనింగ్ నుంచి మనకి ఇలా ఈజీ టు మోడరేట్ లెవెల్లో మాత్రమే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్లో సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.